సిటీలో అపార్ట్మెంట్ అసలు ఈ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అసలు కల్చర్ ఎలా ఉంది, ఇందులో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అంటే మీరేం చెప్తారు? అంటే అపార్ట్మెంట్ అనేది ఒక కల్చర్ అండి. నేను చెప్పాను, కొంతమందికి పబ్లిక్తో ఉండడం ఇష్టం ఉంటుంది, కొంతమంది రిజర్వ్గా ఉండడం ఇష్టం ఉంటుంది, కొంతమంది చూస్తే మాట్లాడరు, చాలా రిజర్వ్గా ఉంటారు, కొంతమంది దడ మీలనాలో వాగుతూ ఉంటారు. సో రెండు కేటగిరీలు వేరు వేరు. సో రెండు కూడా హ్యాండ్ ఇన్ గ్లౌజ్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ అయితే నాకు అపార్ట్మెంట్ కల్చర్ నచ్చదు. నేను ఇండిపెండెంట్ హౌస్లో చిన్నప్పటి నుండి అలవాటు పడిపోయాం. కానీ బంజారా హిల్స్లో ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలంటే మన వల్ల కాదు, 5 కోట్లు 10 కోట్లు. సో నేనేం చేశాను, ఇండిపెండెంట్ హౌస్ ఒక 3 ఫ్లోర్లు, ఈచ్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్, మీరు చూసారు ఆల్రెడీ. సో అది కొనుక్కున్నాను. కానీ అందులో కొన్ని డిసడ్వాంటేజ్, మనకి ఎమ్యూనిటీస్ దొరకవు. ఇప్పుడు మాకున్న ఏదైనా బయటికి వెళ్ళాల్సింది. అదే హై రైజ్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమిటీ ఒక 200, 300, 500 ఫ్లాట్లు ఉన్నాయి, 1000 ఫ్లాట్లు ఉన్నాయి కొనుక్కుంటే మీకు బెనిఫిట్స్ ఎమ్యూనిటీస్లో రైట్ ఫ్రమ్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, హోటల్, మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి మీకు. సో ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3rd, 5th ఫ్లోర్, 10th ఫ్లోర్ తీసుకునండి, మీరు హై రైజ్ వెళ్తున్న కొలిది రేట్ పెరిగిపోతుంటుంది. వెంటిలేషన్ బాగుంటుంది, ఎయిర్ బాగుంటుంది, కానీ మీ ఎదురుగా మీరు ఓనరే, ఇంకొక ఫ్లాట్ ఓనరే. ఆ ఓనరు ఎదురుగా కొన్ని ఫ్లాట్లు ఉంటే మన ఎదురింట్లో మన తలుపు దిగానే వాడింట్లో ఏమవుతుందో, వాళ్ళింట్లో మన ఇంట్లో ఏమవుతుందో అది కొంతమంది నచ్చదు. ఎస్పెషల్లీ ఈస్ట్ ఫేసింగ్ అనుకుంటే లేడీస్ డైరెక్ట్ కనిపిస్తారు కిచెన్. సౌత్ ఈస్ట్, ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ డిసడ్వాంటేజ్ అంటే అడ్వాంటేజ్ ఉన్నది, సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉంటుంది, తలుపు దిగానే మన లేడీస్ డైరెక్ట్ కనిపిస్తారు వచ్చిన గెస్ట్కి, అన్లెస్ ఇట్స్ క్లోజ్డ్ అవుతుంది. చాలామంది ఇప్పుడు ఓపెన్ కిచెన్స్లో వెళ్తున్నారు. సో ఈ ఫ్లాట్లో ఉన్నది ఆ ఫ్లాట్లో కూడా కనిపిస్తుంది, అది ఒక డిసడ్వాంటేజ్. అట్లనే ఏదైనా మీరు ఏదో గొడవలు వచ్చాను, లైఫ్ లాంగ్ కొడుతూ పడాలి మీరు, అంటే అపార్ట్మెంట్లో ఉన్న డిసడ్వాంటేజ్. తర్వాత అప్రిషియేషన్ వైజ్ ఫ్లాట్లో అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అదే మీరు ఇండిపెండెంట్ హౌస్ ల్యాండ్, ఇప్పుడు కూడా ల్యాండ్ హైయెస్ట్ అప్రిషియేట్ అవుతుంది. ఇండిపెండెంట్ హౌస్ కంపేర్ టు ల్యాండ్ తక్కువ ఉంటుంది, ఫ్లాట్ అనేది కంపేర్ టు ఇండిపెండెంట్ ఇంకా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 30 అంతస్తులు బిల్డింగ్ కట్టామనుకోండి, మనం కొనుక్కున్నాం అనుకోండి, 25 మీకు వచ్చే ల్యాండ్ ఏరియా 10 నుండి 15, 20 గజాలే ఉంటుంది. అదే ఇండిపెండెన్స్ అంటే 150, 200, 300. అదే ఓన్లీ ల్యాండ్ అనుకోండి, మొత్తం అంటే నేను చెప్పేది విల్లాస్ వేరు, మళ్ళీ ఇండిపెండెంట్ హౌస్ వేరు. సో అపార్ట్మెంట్ కల్చర్ ఏంటంటే లేటెస్ట్ మోడర్నైజ్డ్ కల్చర్, సెక్యూరిటీ వైజ్ బాగుంటుంది, సోలార్ ఫెన్స్ ఉంటుంది, సీసీ కెమెరాస్ ఉంటాయి, సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి. ఒక ఏగ కూడా లోన్కి వెళ్ళాలంటే సెక్యూరిటీ పాస్ అవ్వలేదు అంత ఈజీగా. అదేవిధంగా మీరు ఇండివిజువల్ పోతే అవన్నీ ఉండవు, సెక్యూరిటీ ఉండదు, ఫెసిలిటీస్ ఉండవు, ఎమ్యూనిటీస్ ఉండవు. రేపు దొంగతనాలు అవ్వచ్చు, ఓల్డ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళని అటాక్ చేయొచ్చు. సో దేనికున్న అడ్వాంటేజ్ దాన్ని. అందుకని ఇప్పుడు మీరు చూసుకుంటే అపార్ట్మెంట్ అంతమంది ఎవరు ఫస్ట్లో ఒక 30-40 ఇయర్స్ పోతే ఓన్లీ G+ హౌస్ ఉండేది, లేదా G+1 ఉండేది, తర్వాత G+2కి వచ్చింది. ఇప్పుడు గత 10 ఇయర్స్ 15 ఇయర్స్ చూసుకుంటే కల్చర్ అనేది 15, 20, 30. ఇప్పుడు కోకాపేటలో మనం ఏదైతే మాట్లాడుతున్నాం 50-60 ఫ్లోర్లు మాట్లాడుతున్నాం. అదేవిధంగా రేటు కూడా పెరిగిపోతుంది, మీకు ఎంత పైకి వెళ్తే కన్స్ట్రక్షన్కి అంత పెరిగిపోతుంది. ప్లస్ చాలామంది ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీస్లో కొనుక్కునే వాళ్ళు చాలామంది తెలియని ఏంటంటే క్లబ్ హౌస్ వాళ్ళు ఎవరికి రాయట్లేదు, బిల్డర్ దగ్గరే ఉంచుకుంటున్నారు. అదే ఇప్పటికీ డిస్కషన్ జరుగుతూనే ఉంది. అది యాక్చువల్లీ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి, కానీ బిల్డర్స్ ఆర్ మెయింటైనింగ్ అండ్ దే ఆర్ ఎర్నింగ్ మనీ ఈవెన్ ఆఫ్టర్ ది ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్. సో అది కొంతమంది తెలియదు. ప్లస్ యూడిఎస్ అనేది తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే రేపొద్దు ప్రాపర్టీ వాల్యూ ఏంటంటే, అపార్ట్మెంట్ కొంటుంటే ఫ్లాట్ వాల్యూ డిప్రిషియేట్. కారు ఉందనుకోండి, 10 ఇయర్స్ కార్ వాల్యూ ఎంతో తెలుసా మీకు? జీరో. ఎవ్రీ ఇయర్ 10% డిప్రిషియేషన్. అదే ఫ్లాట్ కూడా లైఫ్ ఉంటుంది, బట్ రీసేల్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటుంది. అదే ఓపెన్ ప్లాట్ ఉన్నప్పుడు హైక్ ఎంత జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు అపార్ట్మెంట్ డబుల్ అవ్వాలంటే మనకి రేటు 12 సంవత్సరాలు, 10 నుండి 12 సంవత్సరాలు. ప్లాట్కి ఏమంటున్నాం 5 నుండి 6 సంవత్సరాలు. సో 50% డిపెండ్స్ అపాన్ యువర్ పర్పస్. మీకు ఫ్లాట్ కొనుక్కొని ఉండాలి అనుకుంటేనే ఫ్లాట్కి వెళ్ళాలి, సిటీలో దొరుకుతుంది. అదే మీరు ప్లాట్కి వెళ్ళాలనుకోండి, సిటీలో కొనుక్కోలేం, 3 లక్షలు 2 లక్షలు గజం కొనుక్కోలేం. సో సిటీకి మీరు 50, 60, 70, 80 కిలోమీటర్ దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో మన ఇండివిజువల్ రిక్వైర్మెంట్ బట్టి మన డిస్కషన్ మారుతుంది, మన స్ట్రాటజీ మారుతుంది, మన ఎఫోర్డబిలిటీ బట్టి మారుతుంది, మన పర్పస్, పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, వైఫ్ ఎక్కడ పనిచేస్తుంది, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్ సిటీ రీచ్లో ఉంటాయి, మీకు మున్సిపల్ లిమిట్స్లో ఎక్కువ. మీరు నల్గొండలో చూసుకున్నా, తెల్లాపూర్ చూసుకున్నా, కొల్లూరు చూసుకున్నా, హార్డ్లీ ఇప్పుడు సిమెంట్ సిటీ నుండి 20 minutes, హాఫ్ అన్ అవర్, 40 minutes డ్రైవ్. సో దానివల్ల ఏంటంటే మీకు ఎక్కడైతే ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ ఉన్నాయో బెనిఫిట్స్ కొన్ని వదులుకోవాలి. అంటే బెనిఫిట్స్ అంటే అప్రిషియేషన్ వైజ్ నేను చెప్పేది. అదే ఫెసిలిటీస్ వైజ్ చూసుకుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాజెక్ట్. ఇప్పుడు విల్లాస్ కమ్యూనిటీ వేరు, హై రైజ్ ఫ్లాట్ల కమ్యూనిటీ వేరు,
ఇండిపెండెంట్ హౌసెస్ వేరు, ఓపెన్ ప్లాట్స్ వేరు. సో ఈ 4 కూడా 4 డిఫరెంట్ అంశాలు. ఈచ్ అంశాన్ని మనం ప్లస్ మైనస్ వే చేయొచ్చు. సో మీరు అడిగిన గురించి ఇప్పుడు సిటీ అయితే వెస్ట్రన్ కల్చర్ ప్రకారం మూవ్ అవుతుంది, అపార్ట్మెంట్స్కి మొగ్గు చూపిస్తున్నారు. బట్ డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఎస్పెషల్లీ రిటైర్డ్ పీపుల్ కానీ కొద్దిగా సెటిల్ అయిన వాళ్ళు మాత్రం దే డోంట్ వాంట్ బీ ఇన్ ద సిటీ విత్ లాట్ ఆఫ్ పొల్యూషన్, లాట్ ఆఫ్ ట్రాఫిక్. వాళ్ళు కొద్దిగా ఇప్పుడు మీరు లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇప్పుడు శ్రీశైలంలో మ్యాక్ ప్రాజెక్ట్స్ అని ఆయన ఎప్పుడో 15-20 years బ్యాకే కట్టారు. వస్తున్నా నేను లాస్ట్ చివరి ప్రశ్న కూడా అదే, ఏంటి అసలు శ్రీశైలం హైవేలో ఏం జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? శ్రీశైలం అన్నీ జరుగుతున్నాయండి, జరగాల్సిన అన్నీ జరుగుతున్నాయి. కొద్ది చేంజెస్ ఉన్నాయి, ఒడిదొడుకులు ఉన్నాయి, మార్పులు ఉన్నాయి. సో కొద్దిగా ఇంకా స్టేబుల్ కండిషన్ రాలేదు, ఇన్వెస్టర్స్ కొద్దిగా వరీ అవుతున్నారు. మేబీ ఇప్పుడు మెగా ప్లాన్ రెడీ అవుతుంది 2050కి. ఇంతకుముందు 2007-8లో 2031 దాకా చేశారు. ఇప్పుడు రీఆర్గనైజ్ చేసి రీప్లాన్ చేస్తున్నారు. అది ఆ ప్లాన్ వచ్చిన తర్వాత ఎక్కడ ఏం వస్తుంది అనే దీంతో ఉంటుంది. అయితే ఇప్పుడు మెట్రో ఎక్స్పాన్షన్ అక్కడ వస్తుందా, లేకపోతే తుక్కుగూడ వరకు అయితే 100% డెవలప్డ్, ఇట్ ఈస్ విత్ ఇన్ ద సిటీ. తుక్కుగూడ నుండి కందుకూరు, ముచ్చర్ల అనేది పెద్ద దూరం ఏం కాదు. ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ విపరీతంగా కడతాల్, అమంగల్ దాకా వెళ్ళిపోయాయి. కడతాల్లో కూడా మీకు చూసుకుంటే ఇప్పుడు మీకు తుక్కుగూడ తర్వాత మీకు వచ్చింది ముచ్చర్ల ఫార్మాసిటీ వస్తుంది. దాని తర్వాత మీకు వెళ్తే కడతాల్ తర్వాత అమంగల్ వరకు వెంచర్స్ ఉన్నాయి. అక్కడ అమంగల్లో మీకు 6,000, 7,000, 8,000 ఉంది. మీకు కడతాల్లో 15,000-25,000 ఉంది. చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దీని మీద గవర్నమెంట్ మేబీ రీథింక్ చేస్తుందా, లేకపోతే అదే డెసిషన్ కంటిన్యూ అవుతారా, లేకపోతే ఫార్మాసిటీ మళ్ళీ వెనక్కే తేవాలి. నాకు తెలిసి 20,000 ఎకరాలు ఎక్కడైనా పూల్ చేయాలంటే కష్టం. ఫార్మా క్లస్టర్స్ అన్నారు, మేబీ 1 cluster అటువైపు కూడా రావచ్చు కదా, మొత్తం తీసేయకుండా. సో మనం పబ్లిక్ అనేది ఎక్కువ ఇబ్బంది పడకుండా ఏదైనా ఒక 3-4 monthsలో మొత్తం కన్క్లూజ్ అయితే ఒక 6 monthsలో నాకు తెలిసి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే సెంట్రల్ ఎలక్షన్ కూడా అయిపోతే ఇంకా సమ్ మోర్ క్లారిటీ.